మండే ఎండలో మండే ఎండలో కువైట్లో చాలా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్ ఎండలు అయితేనే. ఈరోజు 44 డిగ్రీలు ఎండ అయితే ఉంది. ఈ ఎండలో నేను తట్టుకోలేను, నేను పని చేయలేను రా బాబు, నేను ఇంటికి వెళ్ళిపోతాను రా బాబు, నా పాస్పోర్ట్ ఇచ్చేయండి, నా టికెట్ బుక్ చేయండి అంటే అస్సలు ఇన్షల్లా ఓకే అంటున్నారు. దాదాపుగా ఇంకా నాకు డ్యూటీలు అయితే ఇంకా అవ్వలేదు. దీనికి తోడు గాలి దుమ్ము, ఇంకా డ్యూటీలు ఉన్నాయి నాకు, స్కూల్ డ్యూటీలు, కాలేజ్ డ్యూటీలు అవ్వలేదు. తర్వాత టికెట్ తెస్తారేమో ఇంటికి వెళ్తానికి. ఎప్పటిదాకా మనం ఈ ఎండలు అయితే ఇబ్బంది అయితే పడాలి. ఒక ఫ్రూటీ అయితే తీసుకున్నాను, ఆరెంజ్ ఫ్రూటీ. ఇది 50 పైసలు. ఇక్కడ మన ఇండియాలో ఒక 10 రూపాయలు, ఒక 15 రూపాయలు అయితే ఉంటుంది దీని కాస్ట్. చాలా లో ప్రైస్, చాలా చల్లగా ఆరెంజ్ జ్యూస్ కొనుక్కొని తాగండి. మన జమియాలో దొరుకుతుంది, సూపర్ మార్కెట్ల దగ్గర. అయితే చూడండి, ఫ్రూటీ చాలా తక్కువ రేటు. నేను ఎలా బయట ఎందుకు కొన్నానంటే, నాకు మా మేడం గారి ఇంటి దగ్గర రూమ్ లేదు. ఇప్పుడు ఇంకా డ్యూటీలు ఉన్నాయి. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయింది డ్యూటీ ఈరోజు. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంటన్నర అవుతుంది. మళ్ళీ స్కూల్కి వెళ్ళి మేడం గారిని ఇంటికి అయితే తీసుకురావాలి. ఇక అందుకనే ఇంక అందంట సెట్ని అన్న ఇక్కడ కాసేపు దోస్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర కాసేపు కూర్చొని టైం పాస్ చేస్తాను. మళ్ళీ రూమ్కి వెళ్ళి చాలా రూమ్కి వెళ్ళినవారు 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటారు, ఏదో పని చెప్తూనే ఉంటారు. వన్స్ ఇంకా మధ్యాహ్నం 3 అయితేనే కానీ మనకి డ్యూటీ అవ్వదు. అప్పటిదాకా ఈ ఎండలోనూ ఎక్కడో కాసేపు దొరుకుతాను. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. నాకు తెలియదు ఎంత కష్టం ఉంటుందని, లేకుంటే ఇక వేరే ఇంటికన్నా వద్దాం, మనకే మంచిగా ఉంటుంది, ఇంటి పక్కన ఇల్లు రూము అనేసి అన్నారని వచ్చాను. కానీ ఎంత సినిమా ఉంటుందని మనకు తెలియదు. లేకుంటే బాబోయ్ అసలు ఎప్పుడో రాకుండా ఇంకా అక్కడెక్కడ దిక్కున పని చేసుకుంటుందో. ఇదిగోండి చూసారా, రసన, ఒక రసన లాగా ఆరెంజ్ జ్యూస్ లాగా